చిలకలూరుపేట మండలం మన్నారు పోలూరు గ్రామంలో కాళహస్తి రోడ్డుకు అడ్డంగా కంటైనర్ వచ్చి సైడ్ కాలువలో టైర్ దిగి రోడ్డుకి అడ్డంగా నిలిచి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించింది. ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది వెంటనే స్పందించి వెంటనే కంటైనర్ ను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేసే సమయంలో స్థానికులు బాగా సపోర్ట్ చేసి తొందరగా జేసీబీ వచ్చే విషయంలో ఎస్ఐ అజయ్ కుమార్ కి సపోర్ట్ చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేయడం లేట్ అయి ఉంటే ఇక్కడ దగ్గరలోని శ్రీ సిటీ అపాచీ బస్సులు అన్ని నిలిచిపోయి ఉండేవి. చాలా వరకు ట్రాఫిక్ ఆగి జనాభాను ఇబ్బంది పెట్టేది. కానీ ఎస్ఐ అజయ్ కుమార్ ఎంతో చాకచక్యంగా తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేసే విషయంలో ఎంతో చాకచక్యంగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూశారు. అంతేకాకుండా ఎస్ఐ అజయ్ కుమార్ ట్రాఫిక్ కంట్రోల్ గురించి మరియు డ్రగ్స్ గురించి, నైట్ పోలీస్ వారి వెహికల్ తిరిగే దాని గురించి వివరంగా స్థానికులకు తెలియజేశారు. అవసరం ఇప్పుడేమవుతుందన్నా ఏడేమవుతావు ఇది తిరిగేస్తుంది డైరెక్ట్గా ఆ ముందు సెట్ వరకు తిరిగేస్తుంది. చెప్పు 5 చెప్తున్నా 5 చెప్తున్నా
ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు ట్రక్ అనేది వచ్చింది. ఇప్పుడు గంజాయి కూడా తాగి మెషిన్స్ వచ్చాయి. పెట్టామనుకో తెలిసిపోతుంది. 2 నెలలకు ఒకసారి తెలిసిపోతుంది. ఏదైనా చెప్పండి. నేను అప్పికం చెప్పను. నమస్తే సార్. ఇప్పుడు ఓకే వెహికల్స్ అన్ని కూడా వెళ్తాం. వెహికల్స్ 2 వీలర్ వరకు వెళ్ళిపోతుంది సార్. 2 వీలర్ ఆటో వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా కావాలంటే అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. రూట్ ఉంది, వెళ్ళొచ్చు. ఏంటి అటు పక్క ఇంకో రూట్ ఉంది. అటు నుంచి ఇంకోటి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. आगे जाके वो पीछे आ जाओ ना, तो देख लो आपका ड्राइविंग है, वो देख लो ट्रैफिक जाम देख लो। अरे नहीं है तो थोड़ा आगे जाके वो उसमें चक्कर मारने। ये छोटा गाड़ी है, वो देख लो सिंगल रोड लाइन है। वो छोटा कार है तो आपको दूर है तो अच्छा है। देखो काम है वहाँ से बात किया ये फोटो ले जाओ। నేను తెచ్చాను ఒకసారి. ఎలా వెళ్ళిపోడు. ఏం చేస్తారా ఈ వీడియో తీసుకుని రావాలి సార్ ఆ పంట కూడా అట్టే నాన్న బాగా కనిపిస్తుందా వెనక్రా ఇప్పుడు కొత్తగా ఏంటంటే గంజాయి కిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరికి పెట్టినా విత్ ఇన్ 2 months లోపు ఎప్పుడు తయారైనా సరే పాజిటివ్ వచ్చారు. వస్తే ఇంకంతే చేయలే, ఇంకా రెండో మాట్లేదు. సో
సో కాబట్టి ఎవరు కూడా కుర్రలు ఎవరు కూడా గంజాయి జోలికి వెళ్ళొద్దు. అర్థమైందా? కొత్త ఇప్పుడు డ్రంక్ అండ్ మెషిన్ లాగా ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఎక్కడ దొరికినా ఫస్ట్ తీసుకొచ్చి పెడతాం. పెట్టిన వెంటనే ఒక పాజిటివ్ వస్తే ఇంకేమీ చేయలేక అంతే. ఆ రోజులు అయిపోయి అప్పుడు చేశారా చేయలే కాదు. ఖచ్చితంగా ఇంకైతే తప్పనిసరిగా అందరూ కూడా పొరపాటున అలాంటి వాటికి దూరంగా ఉండండి. గంజాయి వాటికి దూరంగా ఉండండి. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఖచ్చితంగా పోలీసు చెప్పండి. సేమ్ కొద్దిగా ఈ దొంగతనాలు అవి ఎక్కువ ఉంటాయి. ఏదన్నా సరే జరిగినా సరే లేకపోతే ఇంకోటి ఏం జరిగినా సరే వద్దు రెండు వేరు దిగాను ఉద్యోగం దిగి పోయిరాం తీరో దిగి సరిపేసిన అవుద్ది అంతే శుభ్రం అందుకు తీసుకెళ్ళి అది మెయిన్ ఏంటంటే కొంచెం చూసుకోండి. ఏమైనా అనుమానం ఇచ్చినా సరే ఏ డౌట్ ఉన్నా సరే చూసుకోండి. ఎక్కువ ఏంటంటే మనకి చెన్నై నుంచి బైక్ వేసుకొస్తాను ఇటు పక్క రాత్రి పూట తిరుగుతున్నారు. ఓకేనా? కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఇక్కడ ఏదన్నా సరే వెంటనే పోలీస్ సమాచారం ఇవ్వండి. అదేనా ఏమన్నా బైక్లో వస్తాను బైక్ వచ్చిన తర్వాత ఉన్న కంపెనీకి అమ్మాయి వస్తున్నా లేదా ఇంకోటి చూస్తున్నా సరే ఇబ్బంది పెడుతున్నారు. సో కాబట్టి కొద్దిగా ఏదన్నా సరే పోలీస్కి అయినా స్పందిస్తే మేము వెంటనే స్పందిస్తాం. వచ్చి ఏదన్నా ఇచ్చేస్తామట. అదొక ఎవడు అనుమానం ఉన్నాడు ఇంకోటి ఏదన్నా సరే లేడీస్ విషయంలో కొద్దిగా జాగ్రత్త. ఓకేనా? అంటే వాళ్ళ జోడికి వెళ్ళగా చేయొద్దు. చట్టాలు బాగా మారిపోయాయి. ఓకేనా? సో లేడీస్ జోడికి ఎవరు ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయొద్దు. సో ఏదన్నా దొంగతనం ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీసు చెప్పండి. ఏదన్నా ఏం జరుగుతుంది మీ నుంచి క్రైమ్ జరుగుతున్నా గంజాయి ఇన్ఫర్మేషన్ కానీ మా పోలీసు చెప్పండి. ఏదన్నా సరే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఓకేనా? నా నెంబర్ మ్యాక్సిమం ఉంటుంది. లేకపోయినా సరే 100 ఫోన్ చేసి నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఏదన్నా చెప్పండి. ఎందుకంటే బాధ్యతగా మనం చెప్పాలి. మన పౌరులు